బట్ ఏంటి అంటే అక్కడ సునీత గారిని కాదని, నవీన్ యాదవ్ని కాదని దీపక్ రెడ్డి వైపు ఎందుకు ఉండాలి అంటే? నమస్తే అండి, మీకు అదేవిధంగా మిత్రులకి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇప్పుడు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక ప్రాధాన్య క్రమంలో జరుగుతున్న ఎన్నిక. ఈ ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 20 నెలల నుంచి 22 నెలల నుంచి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి అన్ని రకాల దానికి రెఫరెండం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ఏకరువు పెట్టుకుంటూ పోతే ఇప్పుడు ఈ సమయం సరిపోదు. అన్ని అదే నేను ఏకరువు పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇక అన్ని చూస్తూనే ఉన్నారు. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా వస్తూనే ఉన్నాయి కథనాలు, పుంకాన్గా వస్తున్నాయి. మేమేం దాని గురించి మాట్లాడతలేం. రెండో అంశం ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్. ఎందుకు అని అంటే, ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఇంకా ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ సమాజం డిసైడ్ అయిపోయింది. దాంట్లో భాగంగానే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఆ ఎన్నికల్లో ఈ పార్టీని క్రమంగా దూరం చేసింది తెలంగాణ సమాజం. వద్దు అనుకున్నది. ఎందుకు అని అంటే, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఒక సమర్థవంతంగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఉంటే ఇప్పటికి కూడా కనీసం ఫేస్ సేవింగ్ పరిస్థితిలో ఉంటుండే బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వము నిజాయితీగా లేదు కాబట్టి, ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు ముందుకొచ్చి మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని. అసలు ఓట్లు అడిగే హక్కే లేదు వారికి. అంటే ఈ లోపు వీళ్ళు ఏమైనా యాక్షన్స్ తీసుకుని ఉండుంటాయి? యాక్షన్స్ కాదు, నిజాయితీగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో కనీసము నిజాయితీగా జరగాల్సిన పనిని జరగని ఇచ్చింటే, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డుపడ్డారు, లోపాయికారు ఒప్పందాలు చేసుకున్నారు కనుకనే అవన్నీ ఏవి కూడా ముందుకు జరగట్లేదు, పోవట్లేదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇర్రెలెవెంట్. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో కూడా వారు 3rd పొజిషన్లో ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వారు 3rd పొజిషన్లో ఉన్నారు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల లోపల. కనుక ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకు అని అంటే, ఇంకొక విషయం, వీరు ఒకవైపు రౌడీయిజం గురించి మాట్లాడతారు, హత్యా రాజకీయాల గురించి మాట్లాడతారు. నిన్న సల్మాన్ ఖాన్ అని ఒక వ్యక్తిని కేటీఆర్ గారు ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఆలింగనం చేసుకుని ఆయనను పార్టీలో చేర్చుకున్నాడు కదా. అతని నేపథ్యం ఏందండి? ఆయన పసిపిల్లల లైంగిక వేధింపుల కేసు లోపల నిందితుడు. ఇంతకంటే ఇంకా దారుణం ఏమన్నా ఉందా చెప్పండి? అంటే ఓట్ల రాజకీయం కోసం ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్న అంశం. అది కూడా నేను చదువుకున్న వాడిని, నాకు కొద్దిగా ఇంతో అంతో అది ఉంది ఇది ఉంది అని చెప్పుకున్న కేటీఆర్, ఇప్పుడు కేటీఆర్ సమయం లోపల హైదరాబాద్ సర్వనాశనం అయిపోయింది. ఏ విధంగా అంటే, డ్రగ్స్ దందాలో మొత్తం మునిగి తేలింది యువత. అది మరొక ముందుకే మరి చిన్నపిల్లల లైంగిక వేధింపుల కేసులో ఉన్నవాన్ని రాజకీయం ఒక్క అసెంబ్లీ సీటు కోసం నీవు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే చేసేవారా? తర్వాత వచ్చే పత్రికల్లో ఎందుకు లేదని కాదండి, ఒకరిని పార్టీలో చేర్చుకునే సమయం లోపల ఏమి నేపథ్యం చూడకుండానే పార్టీలో చేర్చుకుంటారా? కనుక ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీని చూసి భయపడతా ఉన్నారు ఈరోజు. ఎందుకు మళ్ళీ ఎందుకు? ఇప్పుడు అవకాశం ఇచ్చిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న సమయంలో వారి కుటుంబం గురించే ఆలోచన చేశారు కానీ తెలంగాణ గురించి ఆలోచన చేయలేదని అందరికీ అర్థమయ్యే పక్కన పెట్టారు. రెండో అంశం కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. మొన్న బై ఎలక్షన్ జరుగుతుంది, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జంట నగరాల్లో బస్ ఛార్జీలు పెంచారండి. ఒకవైపు మహిళలకేమో మీరు ఫ్రీ బస్ అని చెప్తారు, జంట నగరాల్లో కేవలం జంట నగరాల్లో ఉన్న వ్యక్తులకే ఈరోజు బస్ ఛార్జీలు పెంచారు. ఎందుకు పెంచారు? అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది, వారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమైతే కాన్ఫిడెన్స్. ఏం కాన్ఫిడెన్స్? అంటే మేము చేసాము, ఏం చేసినా మాకు అదే కాన్ఫిడెన్స్. అంటే మేము బుల్డోజ్ చేస్తాము, అందరినీ బుల్డోజ్ చేయగలుగుతాము, మాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కొండా సురేఖ గారి వివాదం సమసిపోయింది, సెటిలే చేసిర్రు. వివాదం వచ్చిందా రాలేదా? మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి రాలేదా? లిడ్ ఓపెన్ అయింది కానీ క్లోజ్ అయినట్టుంది కానీ అవ్వలేదా? నేను అదే చెప్తున్నా అండి, తెలంగాణ సమాజంలో కాలే, పార్టీలో అయింది. వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. మీరు సెటిల్మెంట్ల ద్వారానే రాజకీయం చేస్తున్నారు అనేది మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అది కనిపించింది కదా మనకి. ఎందుకు అని అంటే, టాస్క్ ఫోర్స్ అధికారంలో ఉన్న ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికార పార్టీలో క్యాబినెట్ లో భాగస్వామిగా ఉన్న మంత్రి ఇంటి మీదకి పోయినరా లేదా? దండయాత్ర చేసినరా లేదా? మనం అందరం అర్ధరాత్రి డ్రామా చూసినామా లేదా?
మంత్రి గారి కుమార్తె బయటకు వచ్చి ఎంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిందో సారీ చూస్తున్నాం చెప్పారు కదా. కదా, అదే సారీ చెప్పించారు. సారీ అంటే వాస్తవాలు అయితే బయటకు వచ్చినాయి కదా. మేము అడుగుతున్నది మీరు బుల్డోజ్ చేయడం కోసమో లేకుంటే సెటిల్మెంట్ చేయడం కోసమో. నిన్నటికి నిన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు అంటే రిజ్వీ గారు మంత్రుల మధ్యలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చిన పొరపచ్చాలు మీ మధ్యలో పంపకాలలో తేడా మీరు చేసే దాష్టికాలకి అక్రమాలకి వంత వాడలేదని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన అది దానికి ఎన్నికకి ఏం సంబంధం? ఎట్లా సంబంధం లేదు? బై ఎలక్షన్ కి దానికి ఏం సంబంధం? అన్ని చూస్తారు కదండి. బై ఎలక్షన్ లో నీ పాలనకి గీటరాయి కదా. రేవంత్ రెడ్డి పాలనకు గీటరాయిగా చూస్తా ఉంది ఎన్నిక. నీకు రెఫరెండం అని చెప్తా ఉన్నారు కదా మీరే. అన్ని అంశాలను చూస్తారు కదా. తెలంగాణ సమాజమే కదా జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళు కూడా, ప్రత్యేకించి సపరేట్ ప్రజలు గారు కదా. తెలంగాణకు సంబంధించిన రిఫ్లెక్షన్ వస్తుంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల అని చెప్తున్నా. మూడో అంశం భారతీయ జనతా పార్టీ. కాదు, ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుందంటే మీ మీద ఆల్రెడీ ఒక విమర్శ మొదలైంది. ఏంటంటే ఏదో ఎన్నికలు ఉండాలి కాబట్టి, ఒక అభ్యర్థిని పెట్టాలి కాబట్టి, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను మూడో అంశం కొంచెం గట్టిగా మీరు బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నారా అని. రిషి గారు, నేను మూడో అంశం అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు సెటిల్మెంట్లు చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి వద్దంటున్నా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలనే అంశాన్ని కూడా చెప్పి నేను ముగిస్తా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ పార్లమెంటు పరిధి లోపల వచ్చే జూబ్లీహిల్స్ పార్లమెంటు పరిధిలో వచ్చే ఆ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము చెప్తున్న అంశం ఏంటంటే డబుల్ ఇంజన్. అక్కడ తెలంగాణలో డబుల్ ఇంజన్ కాదు కానీ సికింద్రాబాద్ లో డబుల్ ఇంజన్. నియోజకవర్గానికి డబుల్ ఇంజన్ ఏం చేయగలరు? నేను చెప్తున్నాం, కేంద్ర మంత్రి కేంద్ర నిధులు తీసుకొని వస్తారు. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంత అట్టడుగున ఉందో ఇప్పటికి కూడా చూస్తున్నాం. హైదరాబాద్ అని చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కాదు 100 పనుల మీద వెళ్ళి వస్తూ పనిగట్టిన పార్క్ దగ్గరికి వెళ్ళి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడొచ్చారు. అది కదా కాన్ఫిడెన్స్. ముఖ్యమంత్రి ఉంటే ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గంలో ఏం చేయగలుగుతారు? నేను అదే అంటున్నాండి. ఆయన 45లో నివాసం ఉంటున్నాడు కాబట్టి, ఆ పక్కన నివాసం ఉంటున్నాడు కాబట్టి పబ్లిక్ పార్క్ అది. మేమేమంటున్నాం, అక్కడ నివాసం ఉంటున్నాడు, ఆ ఏరియాలోనే నివాసం ఉంటున్నాడు ముఖ్యమంత్రి గారు కనుక అవి చేస్తా ఉన్నారు. మాకేం అభ్యంతరం లేదండి. మేము చెప్తున్న అంశాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అరకొర అభివృద్ధి జరుగుతా ఉంది. అభివృద్ధిని పడకేసిండ్రు, వీరు పాలనను పడకేసిండ్రు. ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో. మీరు నాకు చెప్పిన దాంట్లో 2 ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకటి సెటిల్మెంట్లు,